పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగరేగు వలస ఎంపీటీసీ గంటా వెంకటనాయుడు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో సిపిఎం నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు. మా గ్రామాలను కాపాడండి, మాకు బ్రతుకుతో చేపట్టండి అంటూ ప్రజలను పలుచుకున్నారు. ఇక గంగరేగు వలస పంచాయతీ పరిధిలో పురుగుల మందు ఫ్యాక్టరీ ఉంది. ఆ పంచాయతీకి చెందిన ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రజలు నానా అవస్థలు మరియు వ్యాధులకు గురవుతున్నారు. గత 7 సంవత్సరాల నుంచి పురుగుల మందు ఫ్యాక్టరీ ప్రారంభించే ఉంది. పురుగుల మందు ఫ్యాక్టరీ కలుషితమైన నీరు పంట పొలాల్లోకి వచ్చి విషవాయువుగా మారి పంట పొలాల్లో చేరి పంటలను నాశనం చేస్తుందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగరేవలస పంచాయతీకి సంబంధించి 7 సంవత్సరాల క్రితం ఇక్కడ పురుగుల మందు ఫ్యాక్టరీని నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించి ఆ రోజుల్లో తక్కువ యూనిట్లతో ప్రారంభించి ఇప్పుడు ఎక్కువ యూనిట్లు ప్రారంభించడం వల్ల ఈ రైతులకు సంబంధించిన భూమిలోనికి కలుషితమైన నీరు రావడం వల్ల ఈ భూములన్నీ కూడా కలుషితమై నీరు చేరడం వల్ల ఈ రోజు క్యాన్సర్ వ్యాధి సుమారు 25 మంది వరకు ఈ పంచాయతీలు వచ్చాయి. 12 మంది చనిపోయారు. దానివల్ల వస్తుందని చెప్పి అభియోగాలు ఉన్నాయి. ఈ అభియోగాలు ఉన్నాయి. వాటితో పాటు అలాగే దీనికి సంబంధించి చెరువు కూడా ఉంది. ఆ చెరువు కూడా పక్కన ఉన్న చెరువు కూడా ఎలాగ అనుమతులు ఇచ్చారని చెప్పి వీటిపైన గత నెల రోజులుగా ప్రజా సంఘాలు ఆ గ్రామంలో ఉన్న రైతులందరూ ఆందోళన చేసిన నేపథ్యంలో ఈ రోజు కలెక్టర్ గారు స్పందించి రెవెన్యూ సిబ్బంది, నీటిపారుదల శాఖ అధికారులు, వైద్య సిబ్బంది, అలాగే పోలీస్ సిబ్బంది, అలాగే దీనికి సంబంధించి మొత్తం అందరూ కూడా పోలీసు సిబ్బంది కూడా వచ్చారు. అయితే మేము అన్నది ఏంటంటే వచ్చారు అలాగే పరిశీలిస్తున్నారు కానీ ఎక్కడ ఏమి చేయని పరిస్థితి ఉంది. ఏదేమైనా ఎంఆర్ఓ గారు మాట్లాడుతూ నాకు ఒక వారం రోజులు టైం కావాలి, అందరి దగ్గర నివేదికలు తెప్పిస్తాను, ఈ నివేదికలు తెప్పించిన తర్వాత ఒకవేళ తప్పు అయితే ఈ ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మేమన్నది ఏంటంటే ఈ ఫ్యాక్టరీ ఇప్పుడు 10 రోజులు బట్టి 15 రోజులు బట్టి ఆపించారు. మరి మీరు ఎలా రిపోర్ట్ అవుతుంది? ఈ రిపోర్టులో మీరు అందరూ కూడా నిష్పక్షపాతంగా ఈ రిపోర్టులన్నీ కూడా పరిశీలించాలని చెప్పి అడిగాము. అలాగే నీటిపారుదల అధికారులు కూడా ఇక్కడ తావు లేకుండా కప్పారు, అది కూడా కప్తామన్నారు. ఏదేమైనా ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఈ అనుమానాలను కూడా అన్ని శాఖల అధికారులు వచ్చి దర్యాప్తు చేపట్టి భవిష్యత్తులో ఈ నివేదికను ఎంఆర్ఓకి ఇస్తారు. ఎంఆర్ఓ ద్వారా కలెక్టర్ గారికి వెళ్తుంది కాబట్టి కలెక్టర్ గారు మనం చెప్పేది ఏంటంటే ఈ నివేదికలు మీరు ఎటువంటి నిష్పక్షపాతంగా పరిశీలించి ఈ రైతులకి న్యాయం చేయాలి. భవిష్యత్తులో ఇంకా ఇబ్బంది పడే ఇప్పటికే గ్రామంలోని చుట్టాలు బంధువులు కూడా రాని పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి అనుమానాలు రాకుండా పూర్తిగా ఈ ఫ్యాక్టరీ పైన క్యాన్సర్ వస్తుందా లేదా ఏంటనేది అన్ని నివేదికలు బయటపెట్టి ఈ గ్రామ సభ చెప్పి ఈ రైతులకు తెలియజేసి రైతులకు అన్ని విధాల భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని యెడల ఈ రైతులు చేసిన పోరాటానికి సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు ఉంటుంది.